ఇప్పుడు అందరినీ కలిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి సంకర జాతి అని ఆయన కూడా అక్కడక్కడ ఉంటున్నాడు. సజ్జల గారు కూడా ఏదో ఒక గ్రూప్ కాలనీలోనే సజ్జల గారు కూడా ఉంటున్నాడు. మరి ఆయన కులానికి చెందిన వారు ఏమన్నా కిన్నెరులు కింపురుషులు స్వచ్ఛమైన జాతో నేను కామెంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళకిలాగా కామెంట్ చేసి మనస్తత్వం నాకు కాదు కనుక మీకు మీరు వర్ణించుకోండి. ప్యూర్ బ్రీడ్గా మీరు వర్ణించుకోండి, తప్పులేదు. కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకొస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకర జాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కర్లా, ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ సంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతిపెద్ద నేరం. సో కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్, నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్, ఆ పేపర్ కట్టింగ్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నా. ఇదిగో కాపీ, మీ అందరికి కూడా కాపీలు ఇస్తా. సో కొంచెం షూట్ చేసుకోవచ్చు. కొద్దిగా ఓకే, కాపీ కూడా చూసుకోండి. ఇంకో తనకు కాపీ ఉంది. ఇది మెయిన్ కంక్లూజన్. అలా సో ఇది కూడా కాపీలు ఇస్తాం. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని డీజీపీ ఆఫీస్కి ఇవ్వమంటం జరిగింది. నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. మరి ఎందుకు పారిపోయాడో తెలియదు. అతను మాట్లాడింది తప్పు కానప్పుడు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసేది ఒక మహిళే. మరి భారతిరెడ్డి గారు అడగచ్చు. సో నో కామెంట్స్ అగేన్స్ట్ సార్ పర్సనలీ, బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయటాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సజ్జల గారి లాగా ఆయన వాడే భాష నేను వాడలేము. నేను జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు కూడా నా సభ్యత, నా లక్ష్మణ రేఖలను దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మాట్లాడలేను కూడా. సో కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా ఖండించకూడదా అనేది. ఎందుకంటే వారు కూడా వారానికి 3 రోజులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. మేమున్న దగ్గరే మళ్ళీ నొక్కి ఒక్కనిస్తున్నాం. సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకోవాలా? సరే, ఉంచుకుంటే పాలకపక్షానికి మంచిది అలాంటి వాళ్ళు. ఎందుకంటే సెల్ఫ్ గోల్ చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ మనమే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఓకే, అది ఆత్మహత్య చేసుకుంటే అది
వాళ్ళ ఇష్టం. కానీ ఇంతమందిని శోభ పెడుతూ అనరాని మాటలు అంటే మరి మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది. ఆ రాజ్యాంగంలో వాట్సవాదంతులు వచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి నిన్న చాలామంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది. మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో కృష్ణ కూడా మూల సినిమాల్లో ఏం రా బోసుడీకే అని అంటాం కూడా జరిగింది. సో అదేదో ఒక మాటగా మరి బోసడీకే అంటే బోసడీకే అంటే మరి ఇన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి మాట్లాడి ఆ మాత్రం మా కార్యకర్తలకు కోపం రాదా, కోపం వస్తే దాళ్ళు చేయరా అని చెప్పి నీవు నేర్పిన విజయ నీరజాక్ష ఏమో అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినట్టు ఆర్గనైజర్గా చేశారు. ఇక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు. అక్కడ ఒక వ్యక్తిని అవమానం అనుకుంటే కావాలని చేసింది కాదు, ఆ పదానికి అర్థం తెలియదు. కానీ వేశ్య అంటే అర్థం మరి వీరికి తెలియదు అంటే మనం నమ్మలేం. సజ్జల గారు కూడా ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్లో చేశాడో పోస్ట్ గ్రాడ్యుయేట్. సో సంకర జాతుల్లో పిశాచాలంటే అర్థం అతనికి తెలియదని చెప్పి నేనైతే అనుకోవట్లేదు.